సింహం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం చేద్దామనుకున్నా మనకున్న పూర్తి శక్తితో చేయాలి. సగం సగం ప్రయత్నం చేయకూడదు. కొంగ దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన 2 విషయాల్లో మొదటిది ఇంద్రియ నిగ్రహం, 2 సమయం, ప్రదేశం, శక్తి విషయంలో అవగాహన కలిగి ఉండడం. గాడిద నుంచి నేర్చుకోవాల్సిన 3 విషయాల్లో మొదటిది తన మీద ఎంత బరువు ఎక్కువ అయినప్పటికీ, ఎంత అలసిపోయినప్పటికీ పని ఆపకుండా కొనసాగించే లక్షణం. రెండవది వాతావరణంలో ఉన్న వేడి, చలి పట్టించుకోకుండా ఉండడం. మూడవది పెట్టిన దాంతో సంతృప్తి చెందడం. గాడిదను చూసి నేర్చుకోవాల్సిందే. కోడిపుంజు నుంచి నేర్చుకోవాల్సిన 4 విషయాల్లో మొదటిది ధైర్యంగా ఉండడం, రెండోది వేళకి నిద్రలేవటం, మూడోది ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండడం, నాలుగవది తనకి కావాల్సిన ఆహారాన్ని పోట్లాడి తీసుకోవడం. కాకి నుంచి నేర్చుకోవాల్సిన 5 విషయాల్లో మొదటిది ధైర్యంగా ఉండడం, రెండోది సంభోగం సమయంలో ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తతో ఉండడం, మూడోది ఇతరుల కార్యకలాపాలు గమనిస్తూ ఉండడం, నాలుగోది ఒక్కసారి భాగస్వామిని ఎన్నుకుంటే జీవితకాలంలో మళ్లీ మార్చవు, ఐదోది సందర్భాన్ని బట్టి తెలివిగా ఆలోచించడం. కుక్క నుంచి నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం బాగా తినగలిగి ఉన్నా దొరికిన దాంతో సంతృప్తి చెందడం, రెండోది ఎంత నిద్రలో ఉన్నా చిన్న అలికిడికే నిద్రలేవడం, మూడోది యజమానికి విశ్వాసపాత్రులుగా ఉండడం, నాలుగోది ధైర్యంగా ముందుకి ఉరకడం, ఐదోది బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి.